హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. కెమెరా బ్లర్ కాదండి, ఇది ఏంటి అంటే నేను ఇందాక పప్పు చేశాను కదా, ఆ పప్పులోనే నేను ఏం చేశానంటే పప్పు మొత్తం ఒక గిన్నెలో పంపేసుకుని నెక్స్ట్ బంగాళదుంపలు అయితే ఉడకపెట్టేశాను. దీనికి ఆలూ కుర్మాకి బంగాళదుంపలు ఉడకబెట్టడం ఎందుకు అని అనుకుంటున్నారు కదా. ఎందుకు అంటే అండి, అది సరిగ్గా ఉడకలేదు అనుకోండి, టైం బోల్డ్ పట్టేస్తుంది, గ్యాస్ వేస్ట్. ఎలాగో కుర్మా అంటే చపాతీలోకి అంటే అది కొంచెం మెత్తగానే ఉంటుంది. మెత్తగా ఉంటున్నప్పుడు అని మనకు ఆల్రెడీ లాజిక్ తెలిసాక మళ్ళీ మనం విడగా ఉడకపెట్టుకోవడం ఎందుకంటే విజిల్ కొంచెం ఎక్కువైంది. కానీ ఇలా చేస్తేనే బాగుంటుందండి. తొక్కులతో మా తాతగారు వాళ్ళు తినేవారు. ఇప్పుడు మా అమ్మగారు మాకు ఎప్పుడూ పెట్టలేదు. మళ్ళీ మా అత్తగారు దగ్గరికి వచ్చాక ఇలా తొక్కులతో తినాలి బంగాళదుంపలు అని చెప్తూ ఉంటారు. నాకెందుకో తొక్క కండ్రగా ఉంటుంది అనిపిస్తుందండి. కానీ నలుగురితో పాటు మనం కూడా నడిచేయాలి కదా, అలాగే నడిచేస్తూ ఉంటాను. మనసు నిలకడగా లేనప్పుడు అండి ఏంటో ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్ అనేది. అసలు ఇంతసేపు వంట నేను ఎప్పుడూ చేయలేదు. ఈరోజు చాలా అంటే చాలా టైం పడుతుంది. ఏం చేస్తాను నాకే తెలియట్లేదు. కానీ ఒకటండి, ఇప్పుడు మనము వీడియోస్ పెడుతూ ఉంటాం కదా, ఇప్పుడు ఒకరికొకరు హెల్ప్ ఉంటేనండి, ఒకరు చెప్తూ ఉంటారు, ఒకరు చేస్తూ ఉంటారు, ఒకరు కెమెరా పట్టుకుంటారు, ఇంకొకళ్ళు వంట చేస్తూ ఉంటారు. బట్ ఒక్కళ్ళే చేసినప్పుడు అండి అస్సలు మీ ఒరిజినాలిటీ అస్సలు మీరు మిస్ అవ్వద్దు. సపోజ్ ఏమైనా కొంచెం ఆ స్టవ్ దగ్గర కొంచెం మెస్సీగా ఉన్నా కూడా పట్టించుకోకర్లేదండి. మీరు చూపించేది వంటే కదండి. మీరు ఆ చెత్తంతా పెట్టుకుని చెయ్యట్లేదు కదా వంట. అక్కడికక్కడ మీకు కొంచెము ఏదో కొంచెమో గొప్ప కొంచెం అంటుకుంటూ ఉంటుంది. గరిటకున్నది కొంచెము గ్రేవీ అలా ఉంటుంది స్టవ్కి. దానికి మాత్రమే భయపడిపోక్కర్లేదండి. మనకి మనమే సెల్ఫ్గా వీడియో తీసుకోవడమే చాలా గ్రేట్. మనకి మనం పాపులర్ అవడమే చాలా గ్రేటు. ఒక ట్రైపాడ్ ఏది యూజ్ చేయకుండా ఒక సింగిల్ హ్యాండ్తో పట్టుకుని ఒక చేత్తో గరిటె పట్టుకుని చేయటము చాలా ఇది. దానికే మనం అప్రిషియేట్ చేసుకోవాలి. మనం భయపడిపోయి మనం కూడా ప్రొఫెషనల్ కుక్కర్స్ ఎలా అయిపోతామండి. స్టార్టింగే యూట్యూబ్ ఎలా అయిపోం కదా. ఏదైనా కూడా రాను అనుభవం అనేది వస్తుంది. ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా ఇంత లెంగ్తీ వీడియో చేయడం నాకు తెలీదు. ఇంత లెంగ్తీ వీడియోస్ ఇంత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ ఎప్పుడు చేయలేదు. ఒకసారి చేసేటప్పటికి మీరు నమ్మరు, నేను ఏంటో వంటింట్లోనే ఈ రోజంతా గడిపేసా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సో ఎప్పుడు మీరు అలా ఫీల్ అవ్వద్దు. నెగిటివ్ కామెంట్స్ వస్తే అసలు పట్టించుకోకండి. కామెంట్స్ ఏమైనా ఆఫ్ చేసుకుంటే మీ ఇష్టము. బట్ మీది ఇంప్రూవ్మెంట్ అనేది ఆడియన్స్ బట్టే చెప్తారు కాబట్టి ప్లీజ్ ఆఫ్ చేసుకోవద్దు. ప్లీజ్ అండి. ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ప్లీజ్ వీడియోస్ కోసము మనీ కోసము అయితే దిగజారిపోవద్దు. ఎందుకంటే అది రేపొద్దున మన పిల్లలు మన చుట్టూ సొసైటీ కూడా చూస్తారు కదా. ఇలా వచ్చింది డబ్బులు ఇలా అయితే ఎవరికైనా వస్తాయని కాకుండా ఇలా చేసిన దానికి కూడా వస్తాయా, నువ్వు ఏం వీడియో చూపించావని వాళ్ళు ఎంత వీడియో ఇస్తున్నారు అన్నట్టు వాళ్ళు అప్రిషియేట్ చేయాలండి. అంతేగాని మనము రాంగ్ వేలో వెళ్ళి తెచ్చుకుంటే. ఇంకొకటండి, ప్లీజ్ దయచేసి యూట్యూబ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పెట్టుకోవద్దు. బికాజ్ ఇంత కష్టపడి చేసిందంతా కూడా మనకి మానిటైజేషన్ ఆగిపోతుంది. మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే మనము శ్రద్ధగా ఏం చేయాలంటే ఎటువంటిది మనము రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు. నాకు ఏదైనా కూడా పప్పు కూర పప్పు పచ్చడి కూర అలా ఏదో ఒకటి ఉండాలనిపిస్తుంది. ఈరోజు 3 ఐటమ్స్ చేశాను చూడండి. చక్కగా మరీ మెత్తబడిపోలేదు, మరీ స్మాష్ అయిపోలేదు. సో ఇప్పుడు ఆలూ కుర్మా అయితే చేసేద్దాము. ప్లీజ్ ఎవరు నవ్వకండి. ఏంటిది ఆలూ కుర్మా అని నవ్వద్దు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మనం కొంచెం తెలివిగా ప్రవర్తించాలండి. ఫస్ట్ ఏమైందంటే చిందా చూసారు కదా, ఆలు అనేది బాగా గట్టిగా కొంచెం మెత్తబడిపోయింది. దానివల్ల ఏం చేయాలంటే అప్పుడు మనము దగ్గరలో మనకి వీటికి తోడుగా ఏముంటాయంటే మిల్ మేకర్ అండి. మనం ఈ మిల్ మేకర్ని ఇలా వేసేస్తే మనకి రుచి వస్తుంది. రుచి ఏమీ తీసిపోలేదండి, చాలా బాగా వచ్చింది. మనకి ఎప్పుడైనా ఇలాంటి డిజాస్టర్స్ జరగడము కామన్. ఎందుకంటే హౌస్ వైఫ్ అంటే రకరకాల టెన్షన్స్తో ఉంటాము.
ఇప్పుడు ఇది ఆలు మిల్ మేకర్ కర్రీ అని చెప్తే ఈజీగా తినేస్తారు. మనకి రుచికి రుచి వస్తుంది. బఠానీ ఒక్కటే మిస్ అయిందండి. ఎప్పుడైనా ఇదే కాదండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని కూడా మనం ఆలోచించుకోవాలండి. మనకి మనమే సాల్వ్ చేసుకోవాలి. సినిమాల్లో చెప్పే డైలాగ్ చెప్తున్నా అనుకోవద్దు. సో దీనిలో కాసేపు వదిలేద్దాము. నేను వేడి మీద కలపడంతో ఇది ఇలాగ అయిపోయిందండి. ఇందులో నేను గరం మసాలా వేసాను, అన్నీ వేసానండి. జీలకర్ర పొడి వేసాను, ధనియాల పొడి వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. టేస్ట్కి అయితే అసలు తీసిపోలేదు. టమాటా ప్లేస్లో నేను ఏం చేశానంటే చిటికెడు పెరుగు అయితే వేసానండి. పులుపు మనకి ఎలాగైనా పులుపు తెప్పించాలి. సో కుర్మాకి ఎప్పుడు కూడా పెరుగుతోనే టేస్ట్ వస్తుందండి. సో ఇలా చూడండి, ఆలు కుర్మా అయితే ఎంత బాగుంది. ఆలు మిల్ మేకర్ కుర్మా అంటే సూపర్గా తినేస్తారు ఇంకా ఆలోచించకుండా. కొంచెం హై ఫ్లేమ్లో పెడదాము. ఎప్పుడు కూడా మైండ్ బాగోనప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేయొద్దు. నాకేంటో డ్రౌజీగా ఉందండి, చాలా డ్రౌజీగా ఉన్నాను, ఎందుకో తెలీదు. సడన్గా డిప్రెషన్కి వెళ్ళాను. డిప్రెషన్ ఏంటి అంతగా ఈజీగా చెప్పేసాం అనుకోవచ్చు. ఒక్కొక్కసారి కెరియర్ ఏంటా అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా అంతే కదండి, ఏ మహిళకైనా. చదువుకున్న మహిళలకు అస్సలు కాలాగదు. అది ఫ్రెండ్స్, ఇలా అయితే వేడి చేయండి. సో చాలామంది చూస్తున్నారు, వీడియోలకు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ తీసుకురండి. మీ సబ్స్క్రైబర్స్ వల్లే నేను కొంచెం ముందుకు వద్దామని అనుకుంటున్నాను మీ సపోర్ట్తో. సో మీ సపోర్ట్ నాకు కావాలి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా అడగండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీతో మాట్లాడగలను. అయితే మీరు ఏమనుకుంటారో నాకేం అర్థం కాదు కదండి. సో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎప్పుడైనా ఎవరికైనా జరిగితే ఇలా చేయండి. ఏంటి రుచిగా ఉన్న వంటలు ఎవరైనా పెడతారండి. ఇలా మనకి అప్పుడప్పుడు పొరపాట్లనే జరుగుతూ ఉంటాయి. చెప్పాను కదా, మనం ఏం ప్రొఫెషనల్ కుక్కర్స్ కాదు, మనం నెమ్మదిగా నేర్చుకుంటున్నాము అని. సో అది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Bye bye.